రైట్ రాధిక, ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. ప్రస్తుతం అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి విడుదలైనట్టుగా సమాచారం అందుతోంది. నిన్న రాత్రే మధ్యంతర బెయిల్కి సంబంధించి మధ్యంతర బెయిల్ వచ్చింది. రాత్రంతా జైల్లోని మంజీరా బ్యారక్లోనే ఉన్నారు. ఎందుకంటే జైలు కాపీ అధికారికంగా అప్లోడ్ కావటం ఆలస్యమైంది. అలాగే జైలు ప్రొసీడింగ్స్ కొన్ని ఉంటాయి రిలీజ్ చేసే ముందర. సో ఆ ప్రొసీడింగ్స్ వంటి కారణాలతో నిన్నంతా కూడా అల్లు అర్జున్ జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం ఉదయాన్నే అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. బెయిల్ కాపీలను జైలు సూపరింటెండెంట్ పరిశీలించారు. సో దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ప్రస్తుతం పూర్తయిన సందర్భం అయితే ఉంది. మరి కాసేపట్లోనే జైలు నుంచి బయటకు వస్తున్నారు, విడుదలయ్యారు. ప్రస్తుతం బెయిల్ కాపీల పరిశీలన తర్వాత అల్లు అర్జున్ విడుదల చేస్తున్నట్టుగా జైలు అధికారులు తెలియజేశారు. ఇక చెంచల్గూడ జైలు నుంచి మరి కాసేపట్లోనే మరికొన్ని క్షణాల్లోనే అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న రాత్రే జైలు అధికారులకు బెయిల్కు సంబంధించిన కాపీలు అందినాయి. బెయిల్ కాపీల పరిశీలన తర్వాత అల్లు అర్జున్ విడుదల చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రతి క్షణం కూడా ఉత్కంఠగా కొనసాగిందనే చెప్పొచ్చు. ఈ ఎపిసోడ్ మొత్తం నిన్న ఉదయం 12:30కు అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఈరోజు విడుదల వరకు కూడా అటు కుటుంబ సభ్యులు ఇటు అభిమానులు తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో అసలు మొదటగా పోలీసుల అరెస్ట్నే అందరూ అరెస్ట్కి సంబంధించి అభ్యంతరాన్ని తెలియజేశారు. ఆయనపై పెట్టిన సెక్షన్స్కి సంబంధించి తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఇది అల్లు అర్జున్కు అప్లికబుల్ కాదు, అల్లు అర్జున్ని బాధ్యున్ని ఎలా చేస్తారంటూ కూడా అటు రాజకీయ రంగం నుంచి ఇటు సినీ రంగం నుంచి అనేక మంది సెలబ్రిటీస్ తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఇటు అభిమానులు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మొత్తానికి నిన్న పోలీసులు అరెస్ట్ తర్వాత ప్రొసీడింగ్స్ అన్ని పూర్తి చేసి సాయంత్రం నాంపల్లి కోర్టులో ఆయన్ని ప్రొడ్యూస్ చేశారు. అక్కడ ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. మరోవైపు ఈ నెల 11నే క్వాష్ పిటిషన్ను వేసుకున్నారు హైకోర్టులో అల్లు అర్జున్. సో దానికి సంబంధించిన విచారణ నిన్న మధ్యాహ్నం 2:30కు జరగాల్సి ఉంది. అయితే 4 గంటలకు వాయిదా పడి 4 గంటల నుంచి సుమారు 6 గంటల వరకు దీనిపైన విచారణ జరిగిన అనంతరం కొన్ని నిబంధనలు సూచనలతో మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది హైకోర్టు. సో ప్రస్తుతం మధ్యంతర బెయిల్ మంజూరు చేయగానే హర్షాన్ని వ్యక్తం చేశారు ఆయన అభిమానులు. సో నిన్న నైట్ లోపలే అల్లు అర్జున్ విడుదలవుతారన్న ఒక ఆశాభావంతో రాత్రికి అక్కడికి చేరుకున్నారు పెద్ద ఎత్తున. కానీ పోలీసులు కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి అల్లు అర్జున్ అభిమానులందరినీ అక్కడి నుంచి తరలించారు. కానీ నిన్న కొన్ని ప్రొసీడింగ్స్ వంటి కారణాలతో అలాగే అధికారికంగా బెయిల్ కాపీ అధికారికంగా అప్లోడ్ కావటం నిన్న రాత్రి ఆలస్యమైంది. అలాగే ప్రొసీడింగ్స్ వంటి ఇతరత్ర కారణాలతో అల్లు అర్జున్ నిన్నంతా జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం ప్రొసీడింగ్స్ పూర్తయినాయి. వెనక గేట్ నుంచి అల్లు అర్జున్ ప్రస్తుతం ఇంటికి బయలుదేరినట్టుగా సమాచారం అందుతోంది. రైట్, అల్లు అర్జున్ విడుదలైనట్టుగా సమాచారం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సిచ్యువేషన్ ఏంటి? భోగి, ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ రిలీజ్ అయ్యాడు. ప్రస్తుతం చెంచల్గూడ జైలు గేట్ వెనుక నుంచి అల్లు అర్జున్ వెళ్ళిపోయిన సిచ్యువేషన్ కూడా ఉంది. సో అడ్వకేట్స్ కూడా రీచ్ అయ్యారు. అలాగే అల్లు అర్జున్ రిలీజ్ అయిన క్రమంలో మొదట అల్లు అరవింద్ వెళ్ళారు, ఆ తర్వాత అల్లు అరవింద్ మామ కూడా వెళ్ళారు. సో ఇద్దరైతే ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ రిసీవ్ చేసుకుని వెళ్ళారు. సో అడ్వకేట్ మాట్లాడుతున్నా, చూద్దాం. They have received order copy from the High Court and despite receiving the order copy they did not release. You should question the government and the department why they have not released the accused. High Court order is very specific that forthwith the moment you receive the order you have to release an essay. Despite clear order they did not release. Now they have to answer. Unnadandi, that is what we have to take further steps and legally what is permissible we will take. Sir, are we going to initiate any legal action? Yes, definitely this is an illegal arrest, illegal detention. We will take legal steps and okay. But as of now he has left from the... Yes, he has been released. మీరు అడిగారు సార్, లోపల ఇప్పుడు నైట్ అంతా కూడా స్టే చేశారు అంటే ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి ఎట్లా మరి ఆయన అంతా కూడా నార్మల్ ఖైదీలతోనే ఉంచారా, ఏం జరిగింది? No, we have moved an application and special category prison rules prakaram special category permit చేస్తారండి. Okay. So the night had there been any kind of suppose that he had been comfortable given the situation that he had stayed in? I'm sorry, beg pardon? Had it been comfortable in the night? That I can't say. How do I know that?
how do I can't answer that, Andy. Okay. So release has been secured now. Now he has been released. He has been released. He has been, and what transpires, sir, in the evening? Because you was trying hard to get him released yesterday itself. We were only requesting the department to comply the High Court's order. They did not comply the High Court's order. High Court order was very, very specific that forthwith they were supposed to release him. They did not. So you will further approach to High Court. Definitely, we will take steps legally. What is permissible? Delay You will file a regular bail petition all also, of sir? confusion had taken place. No. See, High Court specifically mentions that to release forthwith. Okay, it did not come from the trial court. The order is coming. When the order is coming from the High Court, they were bound to comply the order. That they did not do, Andy. You will file regular bail, sir. You will, డిలే ఎందుకు అయింది? హైకోర్టు నుంచి వెళ్ళి రానికి టైం పట్టిందండి. ఓకే, దానికోసం డిలే you will file regular bail, sir. Regular bail. No, హైకోర్టు విల్ హియర్ అండి కంటిన్యూ. ఓకే, దిస్ ఇస్ ఓన్లీ ఫర్ 4 days. Thank you, sir. Thank you, sir. ప్రస్తుతానికి మాత్రం అల్లు అర్జున్ రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిన క్రమంలో అతను మరికొద్దిసేపట్లో ఇంటికి తన నివాసానికి కూడా చేరుకోబోతున్నారు. 10-15 నిమిషాల వ్యవధిలోనే అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకోబోతున్నారు. సో ఇప్పటికే కొంతమంది అభిమానులు, అలాగే అల్లు అర్జున్ సంబంధించిన అడ్వకేట్స్, అలాగే కొంతమంది సినీ ప్రముఖులు కూడా వచ్చినప్పటికీ అల్లు అర్జున్ వెనక గేట్ నుంచి వెళ్ళడం అనేది ఒకంతకు ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతానికి మనము చెంచల్గూడ జైలు వద్ద చూడొచ్చు, పోలీసుల భద్రత యథావిధంగానే ఉంది. అలాగే వారి కుటుంబ సభ్యులు లోపలికి వెళ్ళిన తర్వాత అల్లు అర్జున్ బెయిల్ పేపర్స్ అంతా కూడా పరిశీలించిన తర్వాత బెయిల్ గ్రాంటెడ్ చేశారు సూపరింటెండెంట్ జైలు. సో బెయిల్ రిలీజ్ కాగానే మంజీరా బ్యారక్ నుంచి అల్లు అర్జున్ ఇదే గేట్ నుంచి వెళ్ళిపోయారు. మరికొద్దిసేపట్లో తన నివాసాన్ని కూడా చేరుకోబోతున్నారు. కొద్ది నిమిషాల క్రితమే అల్లు అర్జున్ తరఫు అడ్వకేట్ మాట్లాడుతూ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఉత్తర్వులు ఉన్నాయి, మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు ఉన్నాయి. డాక్యుమెంటేషన్ సంబంధించి బెయిల్ పత్రాలు జైలు అధికారులకు ఆలస్యం కావడం వల్లనే అల్లు అర్జున్ రిలీజ్ కాలేకపోయారు. దానికి సంబంధించి కూడా మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాము. ఎందుకంటే హైకోర్టు కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసింది మధ్యంతర బెయిల్ ఉత్తర్వుల్లో కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి. కానీ కావాలనే దురుద్దేశంతోనే కావచ్చు, అలాగే కావాలనే ఉద్దేశంతోనే అల్లు అర్జున్ని మాత్రం జైల్లోనే ఉంచడం జరిగింది. ఇదంతా కూడా దానికి సంబంధించి కారణం కూడా పోలీసులే ఆలస్యం చేశారు. ఇదంతా కూడా దానిపైన మేము లీగల్గా కూడా ప్రొసీడ్ అవుతాము, దీన్ని లీగల్గా ఫైట్ చేస్తామని అల్లు అర్జున్ తరఫు అడ్వకేట్ చెప్తున్నారు. మరికొద్దిసేపట్లోనే అల్లు అర్జున్ కూడా తన నివాసానికి చేరుకోబోతున్నారు. అల్లు అర్జున్ వెంట అల్లు అరవింద్ తండ్రి, అలాగే మామ, మరికొంతమంది బంధువులు కూడా ఉన్నారు. భోగి రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇది ప్రస్తుతం చెంచల్గూడ జైలు వద్ద పరిస్థితి. అల్లు అర్జున్ కొద్ది క్షణాల క్రితమే విడుదలయ్యారు. ప్రస్తుతం వెనక గేటు నుంచి అల్లు అర్జున్ ఇంటికి బయలుదేరిన సందర్భం అయితే ఉంది. ఈరోజు ఉదయాన్నే అల్లు అరవింద్ అక్కడికి చేరుకున్నారు. జైలు సూపరింటెండెంట్ కూడా అక్కడికి ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ అన్ని పూర్తి చేసి అల్లు అర్జున్ విడుదల చేశారు. మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకుంటారు. ఎందుకంటే రూట్ మ్యాప్ కూడా పోలీసులు సిద్ధం చేశారు. సో దానికి సంబంధించి మనం అప్డేట్స్ ఉదయం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. నిన్న సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసుకు సంబంధించి అల్లు అర్జున్ని నిన్న మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. సో ప్రస్తుతం చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు. వెనక గేటు నుంచి తన ఇంటికి వెళ్ళిపోయారు అల్లు అర్జున్. సో దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మొత్తానికి తీవ్ర ఉత్కంఠ నిన్న ఉదయం నుంచి కొనసాగింది. అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉదయాన్నే ఈరోజు ఉదయం తెల్లవారుజామునే పెద్ద సంఖ్యలో అభిమానులు చెంచల్గూడ జైలు వద్దకు చేరుకున్నారు. కానీ చాలా దూరాన్నే ఆ అభిమానులందరినీ ఆపేసిన సిచ్యువేషన్. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది అన్న పోలీసుల సూచనలతో వారందరినీ అక్కడే ఆపేశారు. ఈరోజు ఉదయం కూడా ప్రొసీడింగ్స్ అన్ని పూర్తయి అల్లు అర్జున్ విడుదల చేసిన తర్వాత ప్రస్తుతం అల్లు అర్జున్ వెనక గేటు నుంచి తన నివాసానికి బయలుదేరారు. అలాగే అల్లు అర్జున్ లాయర్ మీడియాతో మాట్లాడారు. నిన్న బెయిల్ కాపీ అందకపోవడంతో విడుదల ఆలస్యమైంది. సో హైకోర్టు చాలా స్పష్టంగా మెన్షన్ చేసింది, కాపీ అందగానే వెంటనే విడుదల చేయాలని కూడా హైకోర్టు ఆదేశించింది. అయితే నిన్న జైలు అధికారులు స్పందించేసరికి ఆలస్యమైంది. కాబట్టి రాత్రి సమయం అయింది కాబట్టి నిన్న రాత్రంతా కూడా అల్లు అర్జున్ చెంచల్గూడ జైల్లోనే మంజీరా బ్యారక్లోనే గడిపారు. సో ప్రస్తుతం బెయిల్కి సంబంధించిన కాపీ అధికారికంగా అందింది. ప్రొసీడింగ్స్ అన్ని పూర్తయిపోయినాయి. ప్రస్తుతం జైలు సూపరింటెండెంట్ అల్లు అర్జున్ విడుదల చేస్తున్నట్టుగా కూడా ఆర్డర్స్ పాస్ చేశారు. సో ప్రస్తుతం అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. మరి కాసేపట్లోనే తన నివాసానికి చేరుకోబోతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ నివాసం నుంచి కూడా మనం లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం సిచ్యువేషన్. ప్రస్తుతం అల్లు అర్జున్ నివాసం వద్ద కూడా అభిమానులు పెద్ద ఎత్తున చేరుకునే అవకాశం ఉంది. దాదాపు
సందు చివరే బ్యారికేడ్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. అల్లు అర్జున్ నివాసంకి సమీపానికి అభిమానులు ఎవరిని అనుమతించట్లేదు. ప్రస్తుతం కేవలం మీడియాను మాత్రమే అక్కడికి అనుమతించడం జరిగింది. ప్రస్తుతం అల్లు అర్జున్ నివాసం నుంచి లైవ్ ఫ్రేమ్ కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం. మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఉదయం సరిగ్గా 6 గంటల తర్వాత ఏ క్షణంలోనైనా అల్లు అర్జున్ విడుదలయ్యే అవకాశం ఉందని కూడా నిన్న రాత్రి సమాచారం ఉంది. సో ఈ ఉదయం ప్రొసీడింగ్స్ అన్నీ పూర్తయినాయి. బెయిల్ కాపీ అధికారికంగా అప్లోడ్ అయింది, జైలు అధికారులకు అందింది. ప్రస్తుతం ప్రొసీడింగ్స్ అన్నీ పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు.